శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర జరుగుతోంది. సీతారాం బాగ్ నుండి కోటి వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగుతోంది. శోభాయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. సీతారాం బాగ్ నుంచి ప్రారంభమై బోయగూడ కమాన్, దూల్పేట్ మీదుగా శోభాయాత్ర సాగనుంది. జాలి హనుమాన్, పురాణాపుల్, జుమెరీత్ బజార్, బేగం బజార్ మీదుగా కోటి వ్యాయామశాల వరకు శోభయాత్ర జరుగుతుంది. శోభయాత్ర కొనసాగే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. వాహనదారులకు శోభయాత్ర రూట్లలో 25 సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభయాత్ర జరుగుతుంది. శోభయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అంటూ పల్లెలు, పట్టణాలు, నగరాలు ఎంతగానో మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి వస్తే ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కొద్దిసేపటి క్రితమే సీతారాం బాగ్లో ప్రస్తుతము కళ్యాణ మహోత్సవం ముగిసింది. ఆ తర్వాత శోభయాత్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా సీతారాం బాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు కూడా ఈ యొక్క శోభాయాత్ర ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే సీతారాం బాగ్ హనుమాన్ ఆలయం నుంచి కూడా ఈ యొక్క శోభాయాత్ర ఘనంగా ప్రారంభం కావడంతో కాశీ నుంచి వచ్చినటువంటి యోగి నేతృత్వంలో కొద్దిసేపటిమే పూజలు నిర్వహించిన తర్వాత ఈ యొక్క శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ శోభయాత్రకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రము పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. పాత బస్తీ పరిసర ప్రాంతాల నుంచి వెళ్తున్నటువంటి ఈ శోభయాత్రకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాల వద్ద దాదాపు 25 సమస్యాత్మక ప్రాంతాల వద్ద భారీ పికెట్స్ ని ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని దింపారు. మరోవైపు టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, అదేవిధంగా క్విక్ రియాక్షన్ టీమ్స్ సభ్యులందరినీ కూడా రంగంలోకి దింపినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు కాశీ నుంచి వచ్చినటువంటి స్వామీజీ కొద్దిసేపటినే సీతారాం బాగ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఈ యొక్క శోభయాత్రని ఘనంగా ప్రారంభించాలంటే ప్రస్తుతం శోభయాత్ర మాత్రము సీతారాం బాగ్ నుంచి పురాణపూర్, అదేవిధంగా బేగం బజారు, కోటి వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర ఎంతో కండల పండుగ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ శోభయాత్ర జరిగినటువంటి ప్లేసెస్ లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రూట్స్ లో శోభయాత్ర జరిగినటువంటి రూట్స్ లో ఎవరు కూడా రావడానికి వీల్లేదు. ఏ ఒక్క వాహనాలు కూడా ఇటువైపు రావడానికి వీల్లేదు. శోభయాత్ర జరిగినటువంటి ప్లేసెస్ మొత్తం కూడా పూర్తిగా వాహనదారులకు అందరూ కూడా వేరే రూట్స్ కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం మీద శోభయాత్ర మాత్రం ఈసారి కన్నుల పండుగ జరుగుతుంది. అయితే ఈసారి ఎన్నికల కోడ్, పార్లమెంట్ ఎన్నికల కోడ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో ఈసారి కొన్ని వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వనుంది. లేదంటే ఈసారి మాత్రం భారీ గతంతో పోలిస్తే ఈసారి కొన్ని వెహికల్స్ మాత్రమే పోలీసులు అనుమతించారు. ప్రస్తుతం అయితే శోభయాత్ర జరిగేటువంటి ప్లేసెస్ లో ప్రస్తుతం మనం చూడొచ్చు ఎంతో డీజే సౌండ్లతో, డప్పులతో, తరువులతో శోభయాత్ర మాత్రం పాత బస్తీ సీతారాం బాగ్ నుంచి పాత బస్తీ మీదుగా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద కెమెరామెన్ సాయి చూపిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఒకసారి చూసినట్టే ఎంతో కన్నుల పండుగ యొక్క సీతారాం బాగ్ నుంచి శోభయాత్ర మొత్తం ఘనంగా ప్రారంభం కానుంది. శోభయాత్ర జరిగినటువంటి ప్లేసెస్ లో మాత్రం పోలీసులు పూర్తిగా తమ పరిధిలోకి తీసుకోవడానికి ఆంక్షలు విధించారు. సమస్యాత్మక ప్రాంతాల వద్ద మాత్రం విధానం ఏర్పాటు చేశారు. పోలీసులందరూ కూడా ఒకటిస్తున్నారు. భక్తులందరూ కూడా పోలీసులకు సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో శోభయాత్రని కన్నుల పండుగ నిర్వహించుకోవాలని అటు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా పాతబస్తీ సీతారాం బాగ్ నుంచి మాత్రం పాతబస్తీ మీదుగా అంటే కోలి కూడా అదేవిధంగా బేగం బజార్ మీదుగా ఈ యొక్క శోభయాత్ర జరుగుతుంది. ఈ శోభయాత్రలోనే ఎమ్మెల్యే రాజసింగ్ శోభయాత్ర కూడా యాడ్ అవుతుంది కాబట్టి అక్కడ రాజసింగ్ సంబంధించిన శోభయాత్ర దగ్గర కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మనం చూస్తున్నటువంటి శోభయాత్ర సీతారాం బాగ్ నుంచి ఎంతో కన్నుల పండుగగా బయలుదేరుతున్నటువంటి శోభయాత్రకు పోలీసులు మాత్రం ప్రతి అణువణువు కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి గస్తీ కాస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. మొత్తంగా సీతారాం బాగ్ నుంచి హైదరాబాద్ లో జరిగినటువంటి శోభయాత్ర మాత్రము కొద్దిసేపటిలో ప్రారంభించాలంటే కన్నుల పండుగ మాత్రం పాత బస్తీలో ఉన్నటువంటి సీతారాం బాగ్ నుంచి పాత బస్తీ మీదుగా మాత్రం శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సుమా, థ్యాంక్ యూ సునీల్. यहाँ से प्रारंभ होगी, कुछ ही क्षणों में राजा भाई आएंगे, हम सभी उनके स्वागत हेतु